నాకు చదివింది ఏది గుర్తుండడం లేదు, ఈ పని చేయడం నా వల్ల కాదు, నా టైం బాగోలేదు అందుకే ఇలా జరుగుతున్నాయి, నా తలరాత అలా తగలడింది ఏం చేద్దాం, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేను 10 మందిలో మాట్లాడలేను, నాకు నోరు పెగలదు, నేనెవరికి అవసరం లేదు, నా జీవితం వేస్ట్, నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో ఇలా అనుకునే ఉంటారు. కానీ రోజులో ఎక్కువసార్లు మీరు ఇలానే ఆలోచిస్తూ ఉంటే మీలో నెగిటివ్ ఆలోచనలు తిష్టవేశాయని, మీరు నెగిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారని అర్థం. దీనివల్ల మీరు అనుకున్నది చేయలేక, కోరుకున్నది దక్కక, సంతోషంగా ఉండలేకపోవడమే కాక ఆందోళనకు, ఒత్తిడికి, బాధకు లోనవుతారు. ఫలితంగా జీవన మాధుర్యాన్ని కోల్పోతున్నారు. మీకు హాని కలిగిస్తూ మీ సంతోషాన్ని దూరం చేస్తున్న ఈ నెగిటివ్ ఆలోచనలు మానుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ నెగిటివ్ యాటిట్యూడ్ని పోగొట్టి మిమ్మల్ని ఖచ్చితంగా మార్చే 7 మంచి అలవాట్లను ఈ వీడియోలో చెప్తాను. ఈ 7 అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి, మీ జీవితాన్నే మార్చుకోండి. మెదడు యొక్క పనితనంపై పరిశోధన చేసిన న్యూరో సైంటిస్టుల అంచనా ప్రకారం మనకి 16 సంవత్సరంలో వచ్చేసరికి కనీసం 1,48,000 నెగిటివ్ మాటలు మనం వింటామంట. మన తల్లిదండ్రుల నుంచి, బంధువులు, టీచర్లు, స్నేహితులు, చుట్టుపక్కల వారి నుంచి. నీ వల్ల కాదులే, నీకు చేత కాదు, నువ్వు నోరు మూసుకొని కూర్చో, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది చూసుకో, ఇలా చదివితే గ్యారెంటీగా ఫెయిల్ అవుతావు, నీ మొద్దు బురుకు ఏది గుర్తుండచవదు, ఇలాంటి అనేక నెగిటివ్ మాటలు వింటామంట. అయితే పాజిటివ్ మాటలు మాత్రం 1000కి మించవంట. కాబట్టి చిన్నప్పటి నుంచే మన మైండ్ నెగిటివ్గా ప్రోగ్రామింగ్ చేయబడుతుంది అని అర్థమవుతుంది. ఈ నెగిటివ్ మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ఏ అలవాట్లు పాటించాలో చూద్దాం. మొట్టమొదటిది, ఫస్ట్ ఈజ్ ద వెరీ బెస్ట్, పాజిటివ్గా ఆలోచించడం. రోజంతా పాజిటివ్ ఆలోచనలు మీలో నింపుకోవడం. ఆలోచనల యొక్క ప్రాముఖ్యత చెప్తూ స్వామి వివేకానంద ఇలా అన్నాడు: మనం చేసే ప్రతి ఆలోచన మన శరీరాలు అనే ఇనప ముద్దలపై పడే సుత్తి దెబ్బల్లాంటివి. దాని నుంచి మనం ఏమి కావాలని అనుకుంటామో అలానే రూపొందుతాం. మన ఆలోచనలు ఎలా తయారు చేస్తే అలా తయారయ్యాం మనం. అందువల్ల మీరు ఏం ఆలోచిస్తున్నారో అనే దాని పట్ల జాగ్రత్త వహించండి. కాబట్టి మనం ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలే చేద్దాం. పాజిటివ్ ఆలోచనలు రోజులో ఎప్పుడు ఒకసారి చేస్తే సరిపోదు. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో మీరు పాజిటివ్గానే ఆలోచించాలి. అప్పుడు కానీ పాజిటివ్ ఆలోచన విధానం మీ నరాల్లో జీర్ణించుకుపోదు, మీ సబ్ కాన్షియస్లో నిలిచిపోదు. కాన్షియస్గా మీరు చేసే పాజిటివ్ ఆలోచనలు ఎంత విరివిగా ఉంటే అంతగా ఆ విధానం మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది. తద్వారా జీవితంలో మీకు అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇందుకోసం మనకి అఫర్మేషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అఫర్మేషన్స్ ద్వారా మీరు కోరుకున్న విషయాన్ని మీ మైండ్లో ఇన్స్టాల్ చేయవచ్చు. అఫర్మేషన్ అంటే ఒక వ్యక్తి తాను కోరుకున్న విషయాన్ని పదే పదే తలుచుకోవడం లేదా రాసుకోవడం ద్వారా తనలోని నాడీ మండలాన్ని కండిషన్ చేసుకోవడం. ఉదాహరణకి, నేను చదివిందంతా నాకు గుర్తుంటుంది, నేను ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయగలను, నేను 100 మందిలో కాదు కదా ఎక్కడైనా మాట్లాడగలను, నా జీవితం అద్భుతంగా ఉంది, ఈ ప్రపంచం అంతా మంచివారితోనే నిండి ఉంది. మీరు ఎలా మారాలనుకుంటున్నారో దానిని తీసుకొని రోజుకి 21 సార్లు తలుచుకోండి, 21 సార్లు రాయండి, 21 సార్లు చదవండి. ఇదంతా కొందరికి చాదస్తంగా అనిపించవచ్చు, కానీ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇలా మీరు 21 రోజులు చేయండి, జరిగే అద్భుతాలను మీరే గమనిస్తారు. ఎమిలీ కోవే అనే తాత్వికుడు అందించిన అద్భుతమైన మంత్రం లాంటి వాక్యాన్ని మీకు చెప్తాను. ఆ వాక్యాన్ని పదే పదే జపించండి. లక్షలాది మంది, అక్షరాల లక్షలాది మంది మనశ్శాంతి పొందారు. వారిలో చార్లీ చాప్లిన్, విన్స్టన్ చర్చిల్, హిట్లర్ కూడా ఉన్నారు. చార్లీ చాప్లిన్ ఈ వాక్యం గురించి, దేవుడి మాట నాకు తెలియదు కానీ ఈ మాటలో అద్భుత శక్తి ఉందని విశ్వసిస్తాను అన్నారు. దానిని అందరూ ఈజీగా పఠించవచ్చు, అది మరీ అంత కష్టమేం కాదు. డే బై డే, ఇన్ ఎవ్రీ వే, ఐ ఫీల్ బెటర్ అండ్ ఫైన్. తెలుగులో అయితే ఇలా చెప్పుకోవచ్చు: రోజు రోజుకి, ప్రతిరోజుకి, అన్ని విషయాలలో నేను విజయాన్ని సాధించగలను, హాయిగా ఉండగలను. దేన్నైనా మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే అది ఫలితాన్ని ఇస్తుంది. మొదట బలంగా నమ్మండి, ఆచరించండి, మార్పు మీకే తెలుస్తుంది. ఇలా పాజిటివ్ ఆలోచనలు చేయడమే కాకుండా మీ చుట్టూ పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులు ఉండేలా చూసుకోండి. మీరు ఎక్కువ సమయం గడిపే 5 మంది వ్యక్తులతో సమానమైన ఆరోగ్యం, ఆదాయం, జీవనశైలి కలిగి ఉంటారని సైకాలజిస్టులు చెప్తారు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీ యొక్క హిడెన్ పవర్. కాబట్టి మీరు రోజు కలిసే వ్యక్తులు పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులే ఉండేలా చూసుకోండి. అప్పుడే మీరు కూడా మారగలరు. ఇంకా మీకు పాజిటివ్ ఆలోచనలలో మీకు తోడ్పడేటివి మంచి పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం, ఆడియోస్ వినడం, అందుకు సంబంధించిన వీడియోలు చూడడం. ఇక రెండో అలవాటు, నెగిటివ్ వ్యక్తులకు, నెగిటివ్ ప్రకటనల్ని
ప్రసారం చేసే ప్రసార మాధ్యమాలకు దూరంగా ఉండండి. పాజిటివ్ ఆలోచనలు ఆహ్వానించడమే కాదు, నెగిటివ్ ఆలోచనలు తుడిచివేయాలి కూడా. అది నీవు చేయలేవేమో, నీ వల్ల కాదనుకుంటా, ఈరోజు ఏం చేస్తావులే, రేపటి నుంచి మొదలెడదాం, ఇలాంటి మాటలు చెప్పే నిరాశాపూరితమైన నీ స్నేహితులు, వ్యక్తులని నీ చుట్టూ లేకుండా చూసుకోండి. వారి వల్ల మీలో నెగిటివ్ థాట్స్ పెరుగుతాయి, నెగిటివ్ యాటిట్యూడ్ మరింత పెరుగుతుంది. ఇక వార్తాపత్రికలు, టీవీలలో మనల్ని ప్రభావితం చేసే ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిలో ప్రసారమయ్యే మంచి కార్యక్రమాలను ఎన్నుకొని చూడండి. ఈ ప్రసార మాధ్యమాలు మనుషుల మధ్య ఉండాల్సిన ఆప్యాయత, అనుబంధాల కన్నా మన మనసులో ఎన్నో రెట్లు ఎక్కువగా విషం లాంటి విషయాలను చొప్పిస్తున్నాయి. బీ కేర్ఫుల్. 3వ అలవాటు, మీ భాష మీ ఆలోచనలను రూపొందిస్తుంది. మాటల్ని ఎంచుకొని మాట్లాడండి. మీ భాషలో మీరు ఉపయోగించే మాటల్లో చిన్న చిన్న మార్పులు మీరు ఆలోచించే విధానాన్ని, మీరు ఎలా వ్యవహరించాలో మార్చగలవు. ఎవరైనా నిన్ను ఎలా ఉన్నావు అని అడిగితే మీ సమాధానం, పర్లేదు, ఏదో అలా గడిచిపోతుంది కాక చాలా సంతోషంగా ఉన్నాను, జీవితం ఆనందకరంగా గడిచిపోతుంది అనడం నేర్చుకోండి. ఇది మీకు జీవితం గొప్పదని గుర్తు చేయడమే కాదు, సాధారణంగా మీరు మాట్లాడుతున్న వ్యక్తిని కూడా ఆశ్చర్యపరుస్తుంది, ప్రేరేపిస్తుంది. అలాగే ఎవరైనా మీ జాబ్ ఎలా ఉంది అని అడిగారనుకోండి, ఎక్సలెంట్, వండర్ఫుల్ లాంటి ఉత్సాహపూరితమైన మాటలు వాడండి. మీరు ఎంత మంచి మాటలు వాడతారో మీలో అంత పాజిటివిటీ పెరుగుతుంది. 4వ అలవాటు, అతి మంచి అలవాటు, మీ రోజును ఉల్లాసంగా ప్రారంభించండి. మనలో చాలామంది ఉదయాన్నే లేవడానికి ఇష్టపడరు. తీరా సమయం అయ్యాక అదరాబదరాగా అదుర్దాగా లేచి గబగబా పనులకు వెళ్తుంటారు. కొందరైతే చేయడానికి ఏ పని లేదన్నట్లుగా బద్ధకంగా, బోరింగ్గా ఉంటారు. బట్ మీరు మాత్రం సూర్యోదయానికి పూర్వమే ఉత్సాహంగా నవ్వుతూ లేవండి. 10 నుంచి 15 నిమిషాల పాటు ధ్యానం చేయండి. లేదా ఆ రోజు మీరు చేయాల్సిన విషయాలను ఆలోచించి ఒక క్రమంలో అమర్చుకోండి. ఉదయాన్నే లేవడం వల్ల తీరిగ్గా మీరు మీ పనులని అలజడి లేకుండా ఉల్లాసంగా పూర్తి చేయగలుగుతారు. తద్వారా ఆ రోజు అంతా సంతోషంగా గడపగలుగుతారు. గొప్ప వ్యక్తులందరూ తమ పనులు తెల్లవారుజామునే మొదలు పెడతారు. సూర్యుడు ఎప్పుడు నేను పరుపుపై పడుకొని ఉండడం చూడలేదు అని అంటాడు అపర కుబేరుడు బిల్ గేట్స్. ఇక 5వ అలవాటు, ఆరోగ్యవంతమైంది, శక్తివంతమైంది కూడా. వ్యాయామం అనేది సహజమైన అనుభూతి, అంతేకాక మంచి ఔషధం కూడా. ఉదయాన్నే లేచి ఓ 20-30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల మీలో ఆందోళనను, అలజడిని కలిగించే కార్టిజాల్ స్థాయి బాగా తగ్గుతుంది. మీరు ఉన్నత స్థాయిలో పనిచేయగల శక్తి పొందుతారు. డోపమైన్ కూడా విడుదలవుతుంది. అది మీలో ప్రేరణని, ఆనందాన్ని కూడా పెంచుతుంది. శరీర ఆరోగ్య స్థితికి, ఆలోచనలకి వ్యాయామానికి ఎంతో సంబంధం ఉందని సైంటిఫిక్గా నిరూపితమైంది. వ్యాయామంతో కలిగే చెమట వలన బ్రెయిన్ డెవలప్మెంట్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్ విడుదలవుతుంది. అందువలన మెదడు చురుకుదనం బాగా పెరుగుతుంది. మీ రోజు సఫలం మరియు విజయవంతం అవుతుంది. మీ జీవితాన్ని ఇంత ప్రభావితం చేసే వ్యాయామం మర్చిపోకుండా చేయండి. ఇక 6వ అలవాటు, మంచి అలవాటు, అంతా మన మంచికే అనుకోండి. జీవితంలో ఎలాంటి సంఘటన జరిగినా మన మంచికే జరిగింది అనే ఫిలాసఫీతో ఉండండి. మీకు ఏదైనా నష్టం జరిగింది లేదా విషాదకరమైన సంఘటన జరిగిందనుకోండి, దానికి ఊరికే బాధపడుతూ కూర్చోవద్దు. ఆ నష్టం నుంచి మీకు ఏదో కొంత లాభం లభించవచ్చు. ఆలోచించండి. ఆ అనుభవం జీవితంలో మరొక గుణపాఠంలో ఉపయోగపడుతుంది. చివరిది 7వ అలవాటు, కృతజ్ఞతను కలిగి ఉండండి. క్షమించడం అలవాటు చేసుకోండి. ఉదయం లేస్తూనే కృతజ్ఞతలతో ప్రారంభించండి. మరొక అద్భుతమైన రోజుని మీకు కానుగ్గా ఇచ్చినందుకు, ఈరోజు మీరు జీవించి ఉన్నందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలపండి. రోజువారీ పనుల్లో మీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పడం ఓ మంచి అలవాటు. అలాగే మీకు అపకారం చేసిన వారిని క్షమించేయడం వలన మీలో అంతర్లీనంగా రగులుతున్న ద్వేషం, అశాంతి వదిలించుకోవడం వల్ల శత్రువు కన్నా మీకే ఎక్కువ మేలు జరుగుతుంది. మీరు ఎవరి మీదనైనా కోపంగా ఉంటే వారిని మీరు మీ భుజం మీద మోస్తున్నారని అర్థం. మీ శక్తి, ఉత్సాహం, మనశ్శాంతి అన్నిటినీ వారు పీల్చి పిప్పి చేస్తున్నారు. వారిని క్షమించిన క్షణం నుంచి మీరు మీ జీవితాన్ని హాయిగా కొనసాగించగలుగుతారు. చివరిగా, మిమ్మల్ని అర్థించిన వారికి మీకు చేతనైనంత సహాయం చేయండి. ఎదుటివారిలో మంచి గుణాలు కనిపించినప్పుడు అభినందించడం మర్చిపోకండి. 7 అలవాట్లు మీరు అలవాటు చేసుకుంటే మీ జీవితం ఆనందదాయకంగా,
సాగిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అలవాట్లు మీ జీవితంలో స్థిరపడాలంటే కొన్ని వారాలు పట్టవచ్చు. ఒక్క వారం రోజులు ప్రయత్నించి నా చేత కాదు అనుకోవడం లేదా అనడం మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడమే. మీరు చిన్నప్పుడు నడక నేర్చుకోవడానికి సంవత్సర కాలం పట్టిండొచ్చు, లేదా అంతకంటే ఎక్కువే. మరి ఇన్నాళ్ళుగా మీలో పాతుకుపోయిన ఈ నెగిటివ్ అలవాట్లు వదిలి కొత్త అలవాట్లు నేర్చుకోవడానికి ఒక వారం సరిపోతుందా? ఆలోచించండి. జీవితంలో ఏదైనా నేర్చుకోవాలంటే, మార్చుకోవాలంటే సమయం, ప్రయత్నం, సహనం అవసరం. అయితే తర్వాత లభించే ఫలితాలు చూస్తే మాత్రం మొదట్లో మీరు పడిన కష్టమంతా సార్థకమే అనిపిస్తుంది. ఈ అలవాట్లు పాటిస్తే మా జీవితం మారిపోతుందంటావా, మేము సంతోషంగా ఉంటామా అని మీకు సందేహం వస్తే మీరు ఇంకా మీ నెగిటివ్ భావనలు వదలడం లేదు. సారీ, మీ నెగిటివ్ భావాలనే మిమ్మల్ని వదలడం లేదు, బంధించి ఉంచాయి. ఫస్ట్ బలంగా నమ్మండి, ఆచరించండి, అద్భుతాలని మీరే చూస్తారు. వీడియోని చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఉందో ఒక చిన్న కామెంట్ చేయడం మర్చిపోకండి, అది మాకు ఆనందాన్ని ఇస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ గౌతమ్ శ్రీహాన్. జై జవాన్, జై కిసాన్.